రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ సర్కార్ కసరత్తు కొనసాగుతుంది. ఈ నెల 21న రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలున్నాయి. రాబోయే 5 ఏళ్లకు సంబంధించి సంక్షేమ అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపైన చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, కేబినెట్ భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైతు రుణమాఫీకి సంబంధించిన విషయంలో రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెడతా ఉంది. ఈ నెల 21న జరగబోయేటటువంటి క్యాబినెట్ సమావేశంలో ముఖ్యంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో చాలా కీలకమైన అంశం రైతు రుణమాఫీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15 ఆగస్టు లోపు ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరుతామంటూ కూడా ఆయన మొదటి నుంచి కూడా చెప్తున్నాడు. అయితే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ వైపు రైతులు చాలామంది మద్దతుగా ఉన్నారు. అయితే ఆ రైతులందరినీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మలుచుకోవాలంటే, డైవర్షన్ చేయాలంటే ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి అనే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే రైతు రుణమాఫీ అనే అంశాన్ని చాలా కీలకంగా ఈ 21న జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో చాలా కీలకంగా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా రాబోయే 5 ఏళ్లకు సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న అంశాలపై కూడా కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపై దీని మీద అంటే ముఖ్యంగా చర్చించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. 21న జరగబోయేటటువంటి మంత్రివర్గ సమావేశంలో 15లోగా ఖచ్చితంగా రైతు పంటల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రధానంగా ఈ అంశాల మీదే చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతు రుణమాఫీకి మొత్తం 39,000 కోట్ల రూపాయలు కావాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయాలంటే. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన విషయంలో 7,000 కోట్ల రూపాయలు కూడా కావాల్సి ఉండడంతో నిధుల సేకరణ ఎట్లా సేకరించాలి, ఎట్లా రుణమాఫీ చేయాలి అనే అంశాల గురించి తీవ్రంగా చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాల రూపకల్పనపై క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. చూడాలి 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తారా లేదంటే చేయకపోతే ప్రతిపక్షాల నుంచి వచ్చే ఆరోపణలు వచ్చేటటువంటి ఆరోపణలు ఎట్లా ఎదుర్కొంటుంది రేవంత్ సర్కార్ అనే అంశాల గురించి కూడా వేచి చూడాల్సి ఉంది.